అందరికీ భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, ఎన్నో విధాలుగా ప్రజలు, ఎన్నో మతాల సారాంశాలు, ఎన్నో సామాజిక వర్గాల ప్రయాణాలు, ఇవన్నీ ఒక లెక్క అయితే మాట్లాడే విషయానికి రాసే విషయానికి సంబంధం లేకుండా కొన్ని లిపులు ఉన్నాయి మాట్లాడేది. ఇవన్నీ ఒక లెక్క అయితే దేశం గౌరవప్రదమైన విధానాన్ని 2 సార్లు సంవత్సరంలో ఒక వైభవంగా జరుపుకునే రోజులు ఆగస్టు 15వ తారీఖు, జనవరి 26వ తారీఖు. ఈ 2 స్వదేశంలో నుండి బయటి దేశాలకు వెళ్ళిన వ్యక్తులు కూడా వాళ్ళ ఏరియాలలో అక్కడ ఉండే స్థానికంగా ఉండే చోట జరుపుకుంటూనే ఉన్నారు. ఇది భారతదేశంలో ఉన్న ఒక లౌకిక విధానాన్ని మన స్వాతంత్ర్య సమరం, ఆ సమరంలో పోరాటం చేసిన వ్యక్తులను, ఆ వ్యక్తులతో కలయికతో మన దేశ విధానాన్ని, మన దేశం ఏ విధంగా రూపుదిద్దుకోవాలి, ఈ దేశంలో ఉండే ప్రజలకు ఏ విధమైన హక్కులు ఉండాలి, ఈ భారతదేశ ఒక పాలనా విభాగాన్ని ఏ విధంగా వేరే దేశాలతో సమకాలికంగా మనం ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన విధానాలలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక విధానాన్ని, భారత రాజ్యాంగ స్ఫూర్తి విధానాన్ని నిర్మాతగా ఆయన అందించిన ఒక మహోన్నత విధి విధానం ఒక రాజ్యాంగం. ఈ విధానంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క ఆఫీసరు పూర్తిగా వాటికి సంబంధించి అమలు కావాల్సిందే, ఆ రూట్ మ్యాప్లో వెళ్ళాల్సిందే. అలాంటి ప్రతి సంవత్సరానికి 2 సార్లు జరుపుకుంటే మన ఒక వైభవాన్ని ఎన్నో విధాలుగా కొన్ని ఏమంటుంది అంటే దాదాపు 70-75 అక్కడ అప్పటి నుంచి ఈ విధానాలు జరుపుకుంటున్నా కూడా ఇంకా భారతదేశంలో ఇన్ని నాయకత్వాలను మనం కొనియాడుకుంటూ వాళ్ళ జీవన విధానాలను, వాళ్ళ పోరాటాలను, వారు ఎన్నో విధాలుగా ప్రజలకు చేసిన సేవలను గుర్తించుకొని మనము స్మరించుకుంటూనే ఉన్నాం. ఇలాంటి విధానాల్లో రాజకీయంగా ఒక అజెండా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్న పాలకులు నేటి వరకు కూడా వారి సొంత గ్రామాలలో కానీ, వారి నియోజకవర్గాలలో కానీ, వారి పార్లమెంటు స్థానాలలో కానీ ఎంతవరకు ఏ విధమైన విధానాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒకటో లెక్క ఎక్కడ కూడా ఎవరికి సంబంధించిన వాళ్లకు, వాళ్ళ వ్యక్తులకు, వాళ్ళ విధానాల్లో ఉండే పారిశ్రామిక విధానాలకు, అదేవిధంగా వారి బిజినెస్, వారి పెట్టుబడులు, వారి రియల్ ఎస్టేటు, ఇంకా రకరకాలుగా ఒకడు 2,000 కోట్ల రూపాయలు మోసం చేస్తే ఇంకొకరికి 5,000 కోట్ల రూపాయలు నువ్వు కట్టలేవు, ఈ డబ్బు నేను వదిలేస్తానా, నీ అకౌంట్లో కానీ నువ్వు బాకీ పడ్డ ఆ అప్పులలో కానీ పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం, చెల్లిస్తున్నాం, మేమే ఆ అప్పులను తొలగించేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని విషయాలలో చొరవ తీసుకుంటారు. నేటికి కూడా ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక నిరుద్యోగి, ఒక ఉద్యోగం లేని వ్యక్తి, ఒక యువత బ్యాంకింగ్ దగ్గరికి వెళ్ళి 50,000 రూపాయల లోను అప్పుగా అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. దాదాపు వేరే వ్యక్తులకు కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారు. మరి ఈరోజు నిరుద్యోగ సమస్య చూస్తే ఎన్నో విధాల ఒక దుర్బల పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్యే కాకుండా దొంగతనాలు, దోపిడీలు, రకరకాలుగా
ప్రజాస్వామ్యంలో ఇబ్బందులు. ఎన్నో విధాలుగా ఈ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం పూర్తిగా పాలకులు. కాబట్టి ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం మారుతారు, ఇంకొక సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం మారుతారు అని ప్రజలు లెక్కేసుకుంటూ కూర్చొని ఎవరికి వారు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకొని ఉంటే ప్రయోజనం ఉండదు. బాగుర్తుపెట్టుకోండి, చదువుకున్న యువత అన్ని విధాలుగా అన్ని మార్గాలలో ప్రశ్నించే విధానాల్లో మీరు ఏ విధానాలతో ముందుకెళ్ళాలనుకుంటారో వాటిపైన ముందుకు వెళ్ళే విధంగా ఈ మార్గాలు అన్ని విధాలుగా పకడ్బందీగా దేశ ఔన్నత్యం, భారతదేశ విధి విధానం, భారతదేశ పౌరసత్వం, భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో ఉండే జనజీవనాలు, ఆ జనజీవన స్రవంతిలో ఏ విధానాలతో ఎవరు ప్లాట్ఫామ్ మీద బతుకుతున్నారు, ఇప్పటికీ ఎవరు ఇల్లు లేకుండా ఊరి గుడిసెల్లో ఎక్కడో టెంటులు వేసుకొని ఎట్లా బతుకుతున్నారు, ఆదివాసులు ఏ విధంగా ఉన్నారు, జనజీవన స్రవంతిలో జీవిస్తున్న ఎంతోమంది, భిక్షాటన చేస్తున్న ఎంతోమంది, మసీదుల దగ్గర ఎంతమంది, గుడుల దగ్గర ఎంతమంది, చర్చిల దగ్గర ఎంతమంది, ఎందుకు వీళ్ళందరూ ఈ భిక్షాటన చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళకి ఎందుకు పాలకులు వాళ్ళ సౌకర్యాలు చూడడం లేదు? ఇలాంటివెన్నో తీసుకుంటే మానవాళి ప్రగతికి ఖచ్చితంగా రాజకీయం అండదండగా లేకపోవడమే, పాలకులు కరెక్ట్గా స్పందించకపోవడం, పాలకుల వాళ్ళ విధానాలు వాళ్ళు అమలు చేసుకుంటూ ముందుకెళ్ళడం, ఒక్కొక్క వ్యక్తికి నెలకు 10 లక్షల రూపాయలు భారత ప్రభుత్వం కల్పించే విధంగా వెసులుబాటుతనంగా వాళ్ళు ఫోన్ మాట్లాడినా డబ్బులే, వాళ్ళ ఇంట్లో ఖర్చులకు డబ్బులే, వాళ్ళ కరెంటు బిల్లుకు ఫ్రీనే, వాళ్ళు ఉండే నివాసం ఫ్రీ, వాళ్ళు తీసుకునే ప్రతి ఒక్క వెహికల్ విషయాలు పెట్రోల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా అనుభవిస్తున్నా కూడా ప్రజలకు ఎక్కడ కూడా సౌకర్యంగా వీళ్ళు లేరు. కాబట్టి ప్రజల్లో చైతన్యం రావాలి, యువతలో చైతన్యం రావాలి, చదువుకున్న వ్యక్తుల్లో పూర్తిగా చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా అందరికీ మరీ తెలియజేస్తాం.